ఆల్ నమస్తే, వెల్కమ్ టు నీల్కమల్ క్రియేషన్స్. ఈరోజు అయితే బ్యూటిఫుల్ ఫ్యాన్సీ లుక్ శారీస్తో మీ ముందుకు వచ్చేసాను. హోల్సేల్ స్టోర్ అండి. ఏదైనా సెట్ టు సెట్ తీసుకోవాలి అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా విజిట్ చేసే స్టోర్ అనమాట. చాలామంది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి కానీ దూరంగా వెళ్ళి కలెక్షన్ తెచ్చుకోవాలి కదా అని అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే ముందు ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి. మన శారీస్ ఎలా ఉన్నాయి అండ్ బయట మార్కెట్తో మనకి ఎంత మార్జిన్ మిగులుతుంది అదంతా చెక్ చేసుకోవచ్చు మీకే. సో డూ విజిట్ ఆ స్టోర్. మన అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ జనరల్ బజార్కి వస్తారు కదా, ఉజ్జయిని మహాకాళి టెంపుల్కి బ్యాక్ సైడ్ లేన్లోనే స్టోర్ అయితే ఉంటుంది. సో డూ విజిట్. ఈరోజు అయితే ఫస్ట్ శారీ చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో కలర్ అయితే. మంచి బ్లూయిష్ కలర్, బోత్ ద సైడ్స్ ఇలా క్రోషియన్ లేస్ వచ్చింది. బాడీ పార్ట్లో చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద పీకాక్ ప్రింట్స్ లాగా వచ్చేసి వాటికి చుట్టూ వర్క్ డీటెయిలింగ్ లాగా ఇచ్చారు. చైన్ స్టిచ్, కాంతా వర్క్ లాగా కనబడుతుందండి. ఇదంతా చైన్ స్టిచ్ అనమాట, వాటి అవుట్లైన్తో ఇచ్చారు. చాలా నీట్గా ఉంది ప్యాటర్న్. ఎక్కడ కూడా ప్రింట్ ఓవర్గా లేదు. పెద్ద పెద్ద ప్రింట్స్ చాలా నీట్గా ఎలివేట్ అవుతున్నాయి. పళ్ళు కూడా హైలైట్ అండి, ఒక సీనరీ చూస్తున్నట్టుంది, పెయింటింగ్ లాగా ఉంది పళ్ళు అయితే. నేను ప్రైస్ అయితే రివీల్ చెయ్యట్లేదండి. ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ చేసుకోవచ్చు. బ్లౌజ్ సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది. బ్లౌజ్ అనేది నీట్ బ్లౌజ్ అనమాట. ఇలా శారీ కలర్కి తగ్గట్టు బ్లౌజ్, వాటిపైన సెల్ఫ్ ప్రింట్స్, హ్యాండ్కేమో ఇలా ప్రింట్ ప్లస్ వర్క్లు ఇచ్చారనమాట. సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్నాక లుక్ అయితే బాగుంటుంది. వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్గా లైట్ వెయిట్గా అయితే వస్తుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ చూడండి, సేమ్ శారీ గ్రే కలర్లో తీసుకున్నాం. కలర్స్ అయితే బాగుంటాయి. సెట్ టు సెట్ తీసుకోవాలండి, సింగిల్ పీస్ అయితే ఇవ్వడం జరగదు. ఇది డార్క్ షేడ్, మంచి మెరూన్ కలర్ లాగా వచ్చేసింది. ఈ కలర్ కూడా చూడండి, అంటే ఇదేంటంటే డార్క్ షేడ్స్ ఇవన్నీ కూడా. మస్టర్డ్లో వుడ్ కలర్ లా ఉంటుంది చూసారా, అలాంటి కలర్. ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్, ఇది కూడా వేసుకుంటే బాగుంటుందండి. అండ్ ఇవంతా ఒక సెట్ అనమాట. ఇవి ఒకలాంటి ప్యాటర్న్, అంటే ప్రింట్ అండ్ వాటిపైన వర్క్, కంప్లీట్ వర్క్ స్టైల్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అదే వెరైటీ, అది కూడా చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ వర్క్ శారీ అన్నాను కదా, వర్క్లో చూపిస్తున్నాను చూడండి. మీకు కొన్ని వర్క్ శారీస్ ఏంటంటే చాలా తక్కువ రేటుగా కనిపించేలాగా అనిపిస్తాయి. ఇది అలా కాదండి, మనం ఏదో మంచి డిజైనర్ లేబుల్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నట్టు ఉంది శారీ అనమాట. కలర్ కూడా చూస్తున్నారు కదా, ఒక మంచి పీచిష్ కలర్ అండ్ దానికి కొంచెం ఇంకా బ్రైట్ టింట్ యాడ్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది. బోత్ ద సైడ్స్ స్కాలోప్ లాగా, అంటే కర్వ్స్తో బార్డర్ ఇచ్చారు. ఇదంతా థ్రెడ్ వర్క్. ఈ ఫ్లవర్స్, క్రీపర్స్ ఏదైతే కనబడుతున్నాయో ఇదంతా థ్రెడ్ వర్క్ బార్డర్స్లో. అండ్ అలాగే మధ్య మధ్యలో క్రిస్టల్స్ ఉన్నాయి, అందుకే మీకు అక్కడక్కడ షైన్ కనపడుతుంది కదా బార్డర్స్లో. బాడీ పార్ట్ కూడా అంతే, ఫ్లవర్స్ వచ్చేసాయి థ్రెడ్ వర్క్తో, వాటిపైన కూడా క్రిస్టల్స్. ఫ్యాబ్రిక్ అయితే ఒక లైట్ సటిల్ షైన్తో చాలా క్లాసీగా ఉంది. పళ్ళు కూడా చూడండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, ఆల్ ద 3 సైడ్స్ బార్డర్తో వస్తుంది పళ్ళు పార్ట్ అనేది. అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ లాగా ఇచ్చారు. బ్యాక్ నెక్ అంతా వర్క్ వచ్చిందండి. బ్యాక్ నెక్ మనకు అంతా వర్క్ ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేసింది. సో మీరు ఫ్రంట్ కావాలి అనుకుంటే, కొందరు ఏంటంటే బ్యాక్ నెక్కే ఫ్రంట్ వేయించుకుంటూ ఉంటారు, బ్యాక్ ప్లెయిన్గా పెడతారు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఒక సైడ్ అయితే నెక్కి అంత స్టిచ్చింగ్తో చక్కటి థ్రెడ్ వర్క్ ఇచ్చారు అండ్ ఇంకొకటి అంతా హ్యాండ్స్కి కూడా వర్క్ ఇచ్చారు. ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను. సేమ్ ప్యాటర్న్ బ్లూ కలర్లో. కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్లో. కలర్స్ చాలా చాలా క్లాసీగా ఉన్నాయి. మెయిన్గా ఫ్యాబ్రిక్ బాగుండాలండి వర్క్ శారీస్ అంటే, లేకపోతే మనకు ఒక తక్కువ బడ్జెట్ లుక్ వస్తుంది. కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, హై ఎండ్ లుక్ ఉంటుంది అనమాట, ప్రీమియం శారీస్ లాగా. సో ఈ కలర్ కూడా చూస్తున్నారు కదా, చాలా చాలా క్లాసీ ప్యాటర్న్. అండ్ ఇది వచ్చేసి ఒక షేడ్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్కి మధ్యలో ఉంటుంది టోన్. చాలా మంచి కలర్స్, యూనిక్గా ఉన్నాయి వెరైటీస్ అయితే. ఇంకొక వెరైటీ ఉంది, అది కూడా చూద్దాం. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ శారీ చూడండి, ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో. మనకి సీకో స్టైల్తో వచ్చింది ఫ్యాబ్రిక్ అంతా. బోత్ ద సైడ్స్ గోల్డెన్ జరీతో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ బార్డర్ అనమాట. బాడీ పార్ట్లో మనకి జరీ వీవింగ్ ఉంది అండ్ అలాగే ప్రింట్స్ ఉన్నాయి. ప్రింట్స్ కూడా మ్యాంగోస్, లీవ్స్ లాగా చక్కటి ప్రింట్స్. జరీ కూడా చాలా నీట్గా సటిల్గా వచ్చిందనమాట. సో శారీ అయితే హై ఎండ్, చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు, యంగ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు, అందరికీ సెట్ అయ్యే ప్యాటర్న్. పళ్ళు కూడా చూడండి, ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది అండ్ వాటిపైన అక్కడక్కడ జరీ కూడా కనబడుతుంది. మీకు శారీ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి, జరీ కూడా ఉందన్నమాట. శారీ ఆల్ ఓవర్ ప్రింట్స్ ఉన్నా కానీ జరీ కూడా అంతే నీట్గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందంటే, ప్రింట్ లేదండి, బ్లౌజ్ అంతా జరీతో వచ్చేసింది. ఒక బనారసీ స్టైల్ బ్లౌజ్ లాగా ఉంటుంది. ఈ ఒక్క బ్లౌజ్ చాలు, మీరు మల్టిపుల్ వాటికి వేసుకోవచ్చు, అంత బాగుంటుంది శారీ అయితే. ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను. కలర్ చూడండి, మంచి డార్క్ పర్పుల్, అంటే బ్రింజాల్ షేడ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది అండ్ ఇది కూడా ఒకలాంటి డార్క్ షేడ్ అండి, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ అండ్ ఇందులో ఎల్లో. కలర్స్ చూస్తున్నారు కదా, లావెండర్ టోన్,
అండ్ ఇందులో నెక్స్ట్ షేడ్ వచ్చేసి మనకి ఇది ఆనియన్ పింక్ అండి. ఈ పింక్కి చాలా డిఫరెన్స్ ఉంది. చూసి తీసుకోండి. కలర్స్ రెండు బాగున్నాయి. అంటే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా, అందుకే చూసి తీసుకోండి అంటున్నాను. ప్యాటర్న్స్ అయితే అద్దరిపోయాయి. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి. కంప్లీట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next episode. Until then, keep smiling. Take care. Bye bye.